దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. మన రక్షకుడును ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు యెహోషువ గ్రంథములో నుండి 24వ అధ్యాయము 15వ వాక్యము ద్వారా కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం ధ్యానించబోతా ఉన్నాం. యెహోషువ కుటుంబముని గురించి ఒక 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూడబోతూ ఉన్నాం. ఈ 24వ అధ్యాయము 15వ వచనములో లాస్ట్ లైన్లో ఉన్నటువంటి వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనములో చివరి లైన్లో ఉన్నటువంటి మాట, మీరు ఎవరిని సేవింప కోరిననో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. మరలా చదువుతున్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె. యెహోషువ మాట్లాడుతున్నటువంటి మాట ఇశ్రాయేలు ప్రజలతో తన కుటుంబమును గురించి తాను తీసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని, తీర్మానాన్ని ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకు చెప్తూ ఉన్నాడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యెహోషువ మోషే తర్వాత ఒక గొప్ప నాయకుడిగా యెహోషువ ఇశ్రాయేలీయులకు కానాను దేశమును తీసుకొని వెళ్ళి అక్కడ స్వాస్థ్యమును పంచిన వాడిగా యెహోషువ మనకి కనబడతాడు. ఈ యెహోషువ గ్రంథములో 24 అధ్యాయాలు మనకి కనబడతాయి. ఈ 24 అధ్యాయాలలో మొత్తం కూడా యెహోషువ గ్రంథాన్ని ముగింపు గ్రంథము అని పిలుస్తూ ఉంటారు. మరొక పేరు విజయముల గ్రంథము. ఎందుకంటే యెహోషువ నాయకత్వములో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తున్నటువంటి ఆ యొక్క నడిపింపులో అనేక రాజ్యాలను జయించి చివరికి కానాను దేశంలో ఉన్నటువంటి 7 జాతుల వారిని కూడా జయించి ఆ కానాను దేశాన్ని స్వాధీనపరుచుకున్నటువంటి వృత్తాంతం మనకి యెహోషువ గ్రంథంలో కనిపిస్తుంది. కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువ నాయకత్వంలో ఎన్నో విజయాలను వారు పొందుకున్నారు, సాధించారు. అందుకని ఇది విజయముల గ్రంథం, ఇది ముగింపు గ్రంథం అనేది కూడా మనం పిలుస్తూ ఉంటాం. అంత మాత్రమే కాకుండా ఈ యెహోషువ గ్రంథంలో ఉన్న 24 అధ్యాయాలలో మనకి కనిపిస్తుంది ఏమిటంటే, 24 అధ్యాయాలను 2 భాగములుగా మనం విభజిస్తే మొదటి అధ్యాయం నుండి 12వ అధ్యాయం వరకు పోరాటములు మనకి కనబడతాయి. 13 నుండి 24వ అధ్యాయం వరకు పంచుకొనటం కనబడుతుంది. అంటే మొదటి అధ్యాయం నుండి 12 అధ్యాయాల వరకు పోరాటాలు కనబడతాయి. రాజ్యం మీదకి వెళ్ళటం, పోరాడటం, యుద్ధాలు చేయటం, పోరాటములు మనకి కనబడతాయి. 13 నుండి 24 వరకు పంచుకొనటం కనబడుతుంది. స్వాస్థ్యాలను, ఆ కానాను దేశంలో స్వాస్థ్యములను పంచుకొనట అనగా పోరాటములు పంచుకొనట అనేటువంటి భాగములు 2 ప్రాముఖ్యమైన భాగములు యెహోషువ గ్రంథములో మనం చదువుతాం. ఇటువంటి ఈ యొక్క విజయములతో కూడినటువంటి యెహోషువ గ్రంథములో 24 అధ్యాయములోనికి, చివరి అధ్యాయములోనికి వచ్చినప్పుడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాట ఇప్పుడు ఈరోజు మనం చదువుకున్నాం. ఏమిటంటే, మీరు ఎవరిని సేవింప కోరిననో నేనునో నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్నాడు. ఈ యెహోషువ కుటుంబంలో 3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలను మనం చూడగలుగుతాం. నేనును నా ఇంటి వారును అన్నాడంటే తన కుటుంబముతో కలుపుకొని మాట్లాడుతూ ఉన్నాడు. తన కుటుంబం, తన ఇంటి వారితో కూడా, తన కుటుంబం వారితో కూడా కలుపుకొని ఈయన ఒక మాటను ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు యెహోషువ. ఈ వచనాలను మనం చదివితే యెహోషువ కుటుంబంలో
మూడు ప్రాముఖ్యమైన అనుభవాలను ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. అందులో మొదటిది ఐక్యతతో కూడిన కుటుంబం. యెహోషువ కుటుంబంలో ఐక్యత మనకి కనిపిస్తుంది. ఇది ఐక్యతతో నింపబడిన కుటుంబం అని మనం చెప్పుకోవచ్చు. ఎలా అని మనం చదివితే, నేనును నా ఇంటి వారును అంటున్నాడు. అంటే తన నిర్ణయము, తన ఇంటి వారు నిర్ణయము ఒకటే. ఇక్కడ తన సొంత అభిప్రాయము తను చెప్పట్లేదు, కానీ తన ఇంటి వారితో కూడా కలుపుకొని చెప్తున్నటువంటి నిర్ణయం, అభిప్రాయం ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక ఇంటి వారందరితో కూడా, అంటే ఇంటిలో ఐక్యతతో నింపబడినటువంటి కుటుంబంగా మనం చదువుతాం. ఈ రోజున మన కుటుంబాల్లో ఐక్యత అనేటువంటిది మన కుటుంబాలలో దేవుడు కోరుకుంటున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి అనుభవం. కనుక మన కుటుంబాలు ఐక్యతతో ఉండాలన్నటువంటిదే దేవుడు ఈరోజు యెహోషువ కుటుంబం ద్వారా దేవుడు మనకి నేర్పుతున్నటువంటి సత్యం. కనుక ఈ వాక్యాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, నేనును నా ఇంటి వారును, మనం ఈ వచనాలను చదివితే యెహోషువ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన ఐక్యత అనేది మనం చూడగలుగుతూ ఉంటాం. మన బైబిల్ గ్రంథంలో కుటుంబాలతో కూడా వారు నిర్ణయం తీసుకున్నా, తీర్మానాలు చేసుకున్నా, ఆలోచనలు చేసినా, ఏదైనా సరే కుటుంబంతో కూడా కలిసి చేసేటువంటి ఆలోచనలు, తీర్మానాలు, నిర్ణయాలు చాలా గొప్పగా ఉంటాయి. ఆ కుటుంబం ఐక్యత నడిపించబడుతుంది, దీవించబడుతుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రాముఖ్యమైనటువంటి వచనాలను మనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథంలోనే 13వ అధ్యాయం 6వ వచనంలో, మానోహ భార్య పొలములో ఉండగా దేవుని దూత మానోహ భార్యకు ప్రత్యక్షమై తాను సంసోనును పుట్టబోతున్నటువంటి సంసోను గురించి తాను తెలియజేస్తుంది. నీవు కానుపు లేని గొడ్రాలుగా ఉన్నావు గనుక నీకు నేను కుమారుని అనుగ్రహించబోతూ ఉన్నాను, ఆ కుమారుని ఈ విధంగా పెంచాలి అని మానోహ లేని టైంలో మానోహ భార్య దగ్గర దేవుడు ప్రియుల దర్శనమందు, ఆ యొక్క దేవుని దూత దర్శనమందు మానోహ భార్యతో చెప్తుంది. ఆ విషయాలను తనలోనే దాచుకొనకుండా మానోహ భార్య తన పెనిమిటి వద్దకు వెళ్ళి, నాకు విధంగా పొలములో ఒక దేవుని మనుషుడు నాకు కనిపించి ప్రత్యక్షమై వాగ్దానం చేశాడు అని చెప్పినటువంటి మాటలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఇక్కడ చూడండి, ఇక్కడ తాను పెనిమిటి లేనప్పుడు జరిగినటువంటి విషయాన్ని తన పెనిమిటి వద్దకు వెళ్ళి జరిగినట్లుగా చెప్తూ ఉంది. అంటే ఇక్కడ తన పెనిమిటిని కలుపుకొని ఆలోచన చేస్తూ ఉంది. ఇది ఐక్యతకు సాదృశ్యంగా కనబడతా ఉంది. కనుక ఆ పొలములో జరిగిన విషయాలన్నీ తన మనసులోనే దాచిపెట్టుకోకుండా తన భర్తతో కూడా పంచుకున్నటువంటి అనుభవం మనకి కనబడుతుంది. రెండవదిగా గనురాలైనటువంటి స్త్రీ, ఎలీషా ప్రవక్త కాలంలో ఆయన గనురాలైనటువంటి ఒక స్త్రీ, షునేము పట్టణంలో ఉన్నటువంటి గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు వెళుతూ ఉన్నప్పుడు ఆమె తన పెనిమిటి యొక్కతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం ఈ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనములో ఆమెను గురించి చాలా చక్కగా రాయబడ్డాయి. 4వ అధ్యాయం 8వ వచనములో మాటలు మనం చదువుతూ ఉంటాం. ఆ వచనాలను మనం చదివితే 8వ వచనములో రాజుల 2వ గ్రంథములో ఈ షునేము పట్టణములో ఉన్నటువంటి ఈమె, ఆమెను గురించి 8వ వచనములో రాయబడింది. ఆ దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అతడు గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతను బలవంతం చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనం చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూసి తన యొద్దకు వచ్చుచూ పోచున్న వాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున మనము అనే మాట అక్కడ ఉంది. మనము అంటే ఐక్యతను చూపిస్తూ ఉంది. మనము అతనికి గోడ మీద ఒక చిన్న గదిని, అందులో అతని కొరకు మంచమును, బల్ల, పీట, దీపస్తంభము ఉంచెదము అని రాబడి. ఆమె దైవజనుని భోజనానికి పిలిచింది. ఆ తరువాత అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఇంట భోజనం చేస్తూ ఉన్నాడు. ఒక రోజున ఆమె తన పెనిమిటితో కూడా కలిసి మాట్లాడుతూ ఉంది. ఇక్కడ కుటుంబంతో కూడా కలిసి తీసుకుంటున్న నిర్ణయం, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్న దైవజనుడు భక్తిగల దైవజనుడు గనక మనము అతనికి ఒక గదిని కట్టించి పీట, దీపస్తంభం, బల్ల ఉంచుదాము అని తన భర్తతో కూడా కలిసి తీసుకున్న నిర్ణయం ఐక్యతను చూపిస్తూ ఉంది. కనుక యెహోషువ కుటుంబంలో కూడా ఒక ఐక్యతను అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన కుటుంబాల్లో కూడా ఐక్యతను దేవుడు చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అటువంటి ఐక్యత దేవుడు మన కుటుంబంలో దేవుడు దయచేయునుగాక. రెండవ విషయాన్ని మనం చదువుదాం. ఈ యెహోషువ గ్రంథములో ఉన్నటువంటి, యెహోషువ కుటుంబంలో ఉన్నటువంటి రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చదివితే, యెహోవాను సేవించే కుటుంబంగా మనం చదువుతాం.
యెహోవాను సేవించే కుటుంబం. అందుకని అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అంటున్నాడు. అనగా దేవుణ్ణి సేవించేటువంటి కుటుంబంగా కనబడుతాం. ఇంటి వారితో కూడా సేవించటం, ఇంటి వారితో కూడా సేవించేటువంటి అనుభవం. ఇది యెహోషువ ప్రియులరా ఒక్కడే తాను సేవించుచున్నాను, నేను సేవిస్తాను అని చెప్పట్లేదు, కానీ ఇంటి వారు అందరితో కూడా మేము సేవించేదము అన్నాడు. అనగా యెహోషువ కుటుంబం ఎలాంటిదంటే ఐక్యతతో నింపబడిన కుటుంబం. రెండవదిగా కుటుంబం ఇంటి వారు అందరితో కూడా దేవుణ్ణి సేవించే కుటుంబంగా మనం చదువుతాం. ఈరోజు మనం అపోస్తల కార్యముల్లో కూడా 10వ అధ్యాయంలో కొర్నేలి మనకు కనిపిస్తాడు. అతడు ఇటలీ పటాలమున కొర్నేలి అనేటువంటి ఒక శతాధిపతి, భక్తి కలిగినటువంటి వాడు, ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు అని అపోస్తల కార్యములో 10వ అధ్యాయంలో కొర్నేలి గురించి రాయబడి ఉంటుంది. అతడు ఇంటి వారందరితో కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేసేటువంటి వాడు అని దేవుని వాక్యములో మనం ఈ 10వ అధ్యాయంలో కొర్నేలి గురించినటువంటి విషయాలు మనం చదవగలుగుతూ ఉంటాం. ఒకసారి ఆ వచనాలను మనం చదివితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి ఒక భక్తిపరుడుండెను, కైసరీలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండెను అని రాయబడింది. ఇంటి వారందరితో కూడా. అలాగే యెహోషువ కూడా తన ఇంటి వారందరితో కూడా దేవుని సేవించిన వాడిగా, సేవించే కుటుంబంగా కనబడుతూ ఉంది. ఈ రోజున ఇంటిలో కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దేవుని సేవించేవారిగా, దేవుని ఆరాధించేవారిగా, కుటుంబం దేవుని ఆరాధించే కుటుంబంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం, ఆలోచన. అందుకని యెహోషువ మనం చక్కని ఒక మాదిరిగా యెహోషువ మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అలాగే అపోస్తల కార్యములోనే 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు ఉన్నాడు. పౌలు శీలాలు చెరసాలలో ఉన్నప్పుడు భూకంపం సంభవించింది. వారు చేస్తున్న ప్రార్థన, వారు చేసినటువంటి ఆరాధన పాటలు, వారు ప్రార్థనలు చేస్తూ ఉండగా మధ్యరాత్రి వేళ భూకంపం కలిగి సంఖ్యలు ఊడిపోయాయి. చెరసాల నాయకుడు తను హాని చేసుకుంటూ ఉంటే పౌలు గారు ఆపాడు. రక్షణ పొందుడికి నేనేం చేయాలన్నాడు. ఇంటికి తీసుకుని వారు గాయాలు కట్టారు. రాత్రి వారికి సువార్త ప్రకటించారు. ఇంటి వారందరితో కూడా చెరసాల నాయకుడు ఆనందించాను అని రాయబడింది. ఇంటి వారందరితో కూడా రక్షణ పొందాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఇంటి వారందరితో కూడా కుటుంబం 50 మందితో కూడా కలిసి సేవించే, ఆరాధించేటువంటి, గణపరిచేటువంటి కుటుంబంగా ఈ రోజున మనం చూస్తూ ఉన్నాము. యెహోషువ కుటుంబం కూడా అటువంటిదే. ఒకటి ఐక్యతతో నింపబడిన కుటుంబం, రెండు ఇంటి వారందరితో కూడా కలిసి దేవుని ఆరాధించేటువంటి కుటుంబంగా యెహోషువ కుటుంబం కనిపిస్తుంది. తర్వాత మూడవ అనుభవం, యెహోషువ కుటుంబంలో నుంచి మూడవ అనుభవాన్ని మనం చదువుదాం. మూడవదిగా ఆ కుటుంబంలో లోక ప్రభావం ప్రవేశింపని కుటుంబం. లోక ప్రభావం ప్రవేశింపని కుటుంబం. యెహోషువ కాలంలో, ఆనాటి కాలంలో ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుందంటే, యెహోషువ ఆ మాట చెప్పినప్పుడు ప్రజల మీద ఎలాంటి ప్రభావం ఉన్నదంటే, యెహోషువ గ్రంథంలోనికి వద్దాం ఒకసారి. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం 15వ వచనంలో మనం చదువుకున్నాం. ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద, ఆ ప్రాంతంలో కానీ ఆ ప్రజల మీద కానీ ఎలాంటి ప్రభావం ఉందంటే, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినలా మీరు ఎవరిని సేవించదరో అంటాడు. నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను మీరు సేవించదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించదరో మీరు కోరుకొనిడి అన్నాడు. అంటే ప్రజల మీద ఎటువంటి ప్రభావం ఉందంటే, నది అద్దరన వారు పితరులు సేవించినటువంటి ఆ యొక్క దేవతలను ఆరాధించినటువంటి, పితరులు ఆ దేవతలను సేవించినటువంటి ఆ యొక్క దేవత ఆరాధన ప్రభావం ప్రజల మీద ఉంది. అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, అమోరీల దేశమని నివసించుచున్నారే వారి దేవతలను మీరు సేవించదరు అన్నాడు. అంటే ప్రజల మీద దేవత ఆరాధన ప్రభావం ప్రజలందరి మీద కనబడింది. కానీ ఆ ప్రభావం తన ఇంటి మీదకి రానియలేదు. అందుకని మీరు ఎవరిని సేవించినా సేవించకపోయినా, వాక్యంలో అంటున్నాడు కదా, మీరు ఎవరిని సేవింప కోరినను నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమన్నాడు. ఈ రోజున దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ ప్రజల మీద ఉన్నటువంటి ప్రభావం కానీ, ఆ ప్రాంతం మీద ఉన్నటువంటి ప్రభావం కానీ తన కుటుంబం మీదకి, తన కుటుంబంలోనికి రానియలేదు. లోక ప్రభావం అనేది తన కుటుంబంలోనికి రానివ్వలేదు. అందుకని వారు అంటున్నారు, యెహోషువ అంటున్నాడు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము. కనుక వారు
ఇతరుల దేవతలను వారు సేవించుతున్నటువంటి ఆ ప్రభావము తన మీదకి, తన ఇంటి వారి మీదకి రానివ్వకుండగా అతడు జాగ్రత్త పడ్డారు. అందుకనే ఇంటి వారితో కూడా యెహోవాను మేము సేవించదము అన్నటువంటి మాటలు ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం గమనించినప్పుడు యెషయా గ్రంథంలో ఒక చక్కని మాట రాయబడింది. 33వ అధ్యాయము 21వ వచనంలో రాయబడిన మాటను మనం చదివితే, అచ్చట యెహోవా ప్రభావము గలవాడై మన పక్షము నుండును, అది విశాలమైన నదులు కాలువలున్న స్థలముగా ఉండును అని వ్రాయబడింది. అచ్చట యెహోవా ప్రభావము గలవాడై ఉండెను అని వ్రాయబడింది. చూడండి, ఈ వచనాలను మనం చదివితే తీయబడని గుడారములు, దానిపైన ఉంది నిమ్మళమైన కాపురముగాను తీయబడని గుడారములుగాను నీ కన్నులు యెరూషలేమును చూచును. 20వ వచనములో ఆ మాట రాయబడింది. 20వ వచనములో నిమ్మళమైన కాపురము, నిమ్మళమైన కుటుంబాలు, అలాగే తీయబడని గుడారాలుగా రానున్నటువంటి దినాలలో యెరూషలేమును మీరు చూస్తారు అన్నారు. అంటే నిమ్మలమైన కుటుంబాలుగా ఆ కుటుంబాలు ఉండాలంటే అచ్చట యెహోవా ప్రభావం ఉండాలి అంటాడు. దేవుని ప్రభావం ఏ కుటుంబం మీద ఉంటుందో ఆ ప్రభావం నిజంగా నిమ్మలం కలిగినటువంటి, నెమ్మది కలిగిన కుటుంబాలుగా ఉంటాయని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియజేయబడుతూ ఉంది. కనుక యెహోషువ కుటుంబం మీద దేవుని ప్రభావం మాత్రమే తప్ప ప్రియులరా లోక ప్రభావం కానీ, వారు పితరులు ఆరాధించినటువంటి ఆరాధన ప్రభావం కానీ ఆ కుటుంబం మీదకి రానివ్వలేదు యెహోషువ. అందుకనే యెహోషువ కుటుంబంలో 3 ప్రత్యేకమైన అనుభవాలు. ఒకటి, ఐక్యతతో నింపబడిన కుటుంబం. రెండవదిగా వాక్యంలో మనం చదివాము, తన ఇంటి వారందరితో కూడా కలిసి దేవుణ్ణి ఆరాధించేటువంటి కుటుంబం. మూడవదిగా ఆ లోకంలో ఉన్నటువంటి, బయట ఉన్నటువంటి ప్రభావం తన కుటుంబంలోనికి ప్రవేశింపనీయకుండా, రానివ్వకుండా జాగ్రత్త పడినటువంటి కుటుంబం. ఈ రోజున ఇటువంటి కుటుంబాలుగా దేవుడు ఉండాలని, మన కుటుంబాలు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అందుకని ఈ వాక్యాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ వచనాలలో మరి ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి అనుభవాలు మన కుటుంబాల్లో కూడా మనం కలిగి యెహోషువలాగా దేవుని ఆరాధించే వారంగా మనము, మన కుటుంబం, మన ఇంటి వారందరితో కూడా దేవుని సేవించే కుటుంబాలుగా ఉండాలని మనం చేస్తూ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వర్లారా, ఎంఎస్ టీవీ ఛానల్ ద్వారా మేము చేస్తున్నటువంటి వీడియోలు మీ ఆత్మీయ జీవితాలకి ఆశీర్వాదకరంగాను ప్రోత్సాహకరంగాను ఉన్నాయని తలంచున్నాము. ఈ ఛానల్ ద్వారా మేము మరిన్ని వీడియోలు చేయలాగున మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ముఖ్యంగా మా పరిచర్య కొరకు, ఈ ఛానల్ పరిచర్య కొరకు మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.